బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్ లోనికి వెళ్దాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి పురాతన నవాబుల కోటపై వివాదం నెలకొంది. ఈ కోట ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ వ్యక్తులదా అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిందిగా జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు. సర్వేపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన సమీపంలో ఉన్న ఈ పురాతన కట్టడాన్ని ఆయన పరిశీలించారు. కోట ప్రాంతాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చదును చేస్తున్నారని, పన్నుల సమయంలో పురాతన ఇటుకలు బయటపడుతున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి కోటకు సంబంధించిన వాస్తవాలు తేల్చాల్సిందిగా కోరారు. చారిత్రాత్మకమైన ఆనవాళ్లను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ విషయంలో మాత్రం వదిలిపెట్టము. మండల రెవెన్యూ అధికారు, జిల్లా కలెక్టర్కి, ఎమ్మెల్యే గారికి అందరి దృష్టికి తీసుకువెళ్తాం. ఇది మాత్రం ఈ వంతన ఇంత పకడ్బందీగా కోట నిర్మాణం జరిగి చుట్టూ కొలను, కోటలోకి ఎవరు రాకుండా చుట్టూ వాటర్ కొలను. అరే ఇంత పకడ్బందీగా ఉంటే మాదే అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేస్తున్నారంటే వాళ్ళకి పట్టాలు ఎవరిచ్చారు, ఎలా ఇస్తారు? ఒప్పుకోం. ఒక పేదోడు ఒక 10 సెంట్లు ఆక్రమించాలంటే ఎన్నో నిబంధనలు, ఎన్నో దౌర్జన్యాలు. ఈరోజు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోరా? నేనైతే వదిలిపెట్టను అనడానికి ఆధారం ఇది. ఇగోండి, పెద్ద పెద్ద బొంతరాళ్లతో కట్టుబడి కళ్ళకి ఇప్పుడు కూడా అట్టే ఉంది, శిథిలావస్థలో ఉన్నా సరే. ఇది నవాబులు వెళ్ళిన కోట. మాకు తెలిసినప్పటి నుంచి, అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది. అనేక సందర్భాలు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. కానీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులు వచ్చి మాది అని చెప్పి వాళ్ళు సర్వేలు చేసుకొని బ్రహ్మాండంగా చదువు చేసుకుంటున్నారు. ఈ విషయంలో నేనైతే ఒప్పుకోను. నా ఊరు సంపద ఇది. మాకు పూర్వీకులకి సంబంధించింది. నవాబు లేని కోటకి చిహ్నాలు ఇవి. ఇదోండి బండలు, పెద్ద పెద్ద బండలు. కాకుండా ఎట్టబోద్ది? నవాబుల కోట కాకుండా ఎట్టబోద్ది? ఈ విషయంలో మాత్రం వదిలిపెట్టము. మండల రెవెన్యూ అధికారు, జిల్లా కలెక్టర్కి, ఎమ్మెల్యే గారికి అందరి దృష్టికి తీసుకువెళ్తాం. ఇది మాత్రం ఈ వంతన ఇంత పకడ్బందీగా కోట నిర్మాణం జరిగి చుట్టూ కొలను, కోటలోకి ఎవరు రాకుండా చుట్టూ వాటర్ కొలను. అరే ఇంత పకడ్బందీగా ఉంటే మాదే అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేస్తున్నారంటే వాళ్ళకి పట్టాలు ఎవరిచ్చారు, ఎలా ఇస్తారు? ఒప్పుకోం. ఒక పేదోడు ఒక 10 సెంట్లు ఆక్రమించాలంటే ఎన్నో నిబంధనలు, ఎన్నో దౌర్జన్యాలు. ఈరోజు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోరా? నేనైతే వదిలిపెట్టను అనడానికి ఆధారం